మేడారం మహాజాతర సమీపిస్తుంది. జాతరలో అమ్మవార్లు గద్దెలపైకి రావడంతో జనసముద్రంగా మారుతుంది. అయితే అమ్మవార్ల వనప్రవేశం వరకు కూడా పోలీసులదే చాలా కీలకమైనటువంటి రోల్ ఉంటుంది. ఎందుకంటే దాదాపు 1,50,00,000 మంది భక్తులు మేడారంకి వస్తారు. ట్రాఫిక్ నుంచి మొదలు పెడితే వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ కావచ్చు, భద్రతా వ్యవహారాలు కావచ్చు, తర్వాత వీవీఐపీల మానిటరింగ్ కావచ్చు, ఇలా అమ్మవార్లను గద్దెల మీదకి తీసుకురావాలన్నా సరే, సమ్మక్కం తీసుకురావాలంటే పోలీసులు ఎస్పీ హోదాలో ఉన్నటువంటి అధికారి AK-47 తోటి ఫైర్ చేస్తేనే అమ్మవారి వనం నుంచి జనంలోకి వస్తున్నట్టుగా భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తారు. అందుకనే ఈ మేడారం జాతర అనగానే పోలీసు శాఖ చాలా కీలకమైంది. మరి ఈసారి మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, భద్రతకు సంబంధించినటువంటి దాన్ని ఎట్లా మానిటరింగ్ చేయబోతున్నారు తెలుసుకుందాం. మీరైతే కొత్తగా ఎస్పీగా వచ్చేసారు. మేడారం జాతర అయితే సమీపిస్తుంది. జాతరకు వచ్చేసరికి పోలీసులదే చాలా కీ రోల్ ఉంటుంది. ఎందుకంటే అమ్మవార్లను తీసుకురావడం ఎంత దాంట్లో పోలీసు రోల్ ఉంటుందో సేమ్ భద్రత మొత్తం అయిపోయిన తర్వాత, అంటే మేడారం జాతర స్టార్ట్ కావడానికి ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీదే చాలా కీ రోల్ ఉంటుంది. ఎట్లా ఉంది ఈసారికి జాతరకు సంబంధించిన నిర్వహణకు పోలీస్ శాఖ ఎట్లా సన్నద్ధమవుతుంది? సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్ అందరికీ తెలిసిన విషయమే. స్టేట్ ఫెస్టివల్ అండ్ బైఎనల్ ఫెస్టివల్ కాబట్టి ట్రైబల్స్ అండ్ నాన్ ట్రైబల్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద స్టేట్, బయట స్టేట్ నుంచి వస్తారు కాబట్టి ఆల్మోస్ట్ 1 to 1.5 crores పబ్లిక్ కూడా, డివోటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా ఎలాబొరేట్గా చేస్తున్నాము. సో మొత్తము 15,000 ఫోర్స్ కూడా డిప్లాయ్ చేయడానికి అవకాశం ఉంది ఈసారి. దానికి మెయిన్ మన పోలీస్కి సంబంధించింది కన్సర్న్స్ అంటే ఒకటి ట్రాఫిక్, దెన్ పార్కింగ్ రిలేటెడ్ ఇష్యూస్, దెన్ తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్. సో ట్రాఫిక్ అనేది వచ్చేస్తే లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా వరకు పార్కింగ్ ప్లేసెస్ పెంచడం జరిగింది. లాస్ట్ టైం కన్నా ఈసారి 500 acres కూడా పార్కింగ్ ప్లేస్ పెంచాము. ఈ జాతరకు సంబంధించి మీకు చూస్తే అటు పసరా, తాడుబాయి, ఇటు మొత్తం చాలా విస్తీర్ణం చాలా పెద్దగా ఉంటుంది. దీని ఎట్లా మానిటరింగ్ ఎట్లా, అంటే మీరు మనం ఎక్కడెక్కడ పార్కింగ్ ఇవంతా కూడా చూద్దాం. ఫస్ట్ ఈ మానిటరింగ్ ఎట్లా మీరు అబ్జర్వేషన్ చేస్తుంటారు? మానిటరింగ్ అంటే ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ వే ఏముందో దానికి ఎన్ రూట్ బందోబస్తు అనేది ఉంటుంది. సో బందోబస్తులో ప్రతి ఒక్క 4 kilometers ఒక DSP అధికారిని నియమిస్తాము. మొత్తం ఓవరాల్ ఒక CCTV మానిటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. 500 cameras పెడతాము. దాంట్లో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మనం మానిటర్ చేసుకొని ప్రతి ఒక్క సెక్టర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్తో, ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని మేనేజ్ చేస్తారు. ప్రస్తుతం అయితే మనం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ మేడారంలో ఏర్పాటు చేసిన దగ్గరికి వచ్చాం. దానికి సంబంధించినటువంటి CC కెమెరాస్ ఫుటేజ్ అంతా కూడా చూడొచ్చు. సార్, అంటే మేడారంకి సంబంధించి చూస్తే మొత్తం జాతరకు సంబంధించిన అన్ని ప్లేసెస్ అయితే ఇక్కడ ఒక చోటు నుంచే కనిపిస్తున్నాయి. సార్, అంటే ఎన్ని కెమెరాస్ తోటి మీరు మానిటరింగ్ చేస్తున్నారు? వర్షిప్ ప్లేస్కి సంబంధించిన కెమెరాస్ ఇక్కడ వర్క్ నడుస్తుంది, కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ ఒక 100 cameras ఉన్నాయి దీంట్లో. ఇది ఓన్లీ నియర్ బై టెంపుల్ ప్లేస్ మాత్రమే ఇక్కడ కవర్ అవుతుంది. ఇంకా అడిషనల్లీ ట్రాఫిక్, ఎన్ రూట్ బందోబస్తు, పార్కింగ్ ప్లేసెస్కి మనకి ఇంకా 400 to 500 cameras ఇన్స్టాలేషన్ అవుతుంది. అవి కూడా దీనికి ఇంకా అడిషనల్ స్క్రీన్స్ పెట్టి we will ensure that everything is visible from here, including procession route కానీ అవన్నీ ఇక్కడ నుంచి మానిటర్ చేస్తాం. ఒకటేమో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇష్యూస్, ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయినా లేకపోతే ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తెలుసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? 100% అవకాశం ఉంది. ఎందుకంటే డ్రోన్ సర్వేలెన్స్తో పాటు మనం CCTV కూడా సర్వేలెన్స్ చేస్తాము. దాంతో పాటు కూడా ఆఫీసర్స్, కన్సర్న్ ఆఫీసర్స్ కూడా ఎక్కడైనా ఇబ్బంది ఏంటంటే మనకి దే విల్ బి ఫ్లాగింగ్ దేర్ ఇష్యూస్. ఆ విధంగా మనము మానిటర్ చేసుకొని విల్ కోఆర్డినేట్. సేమ్ టైంలో గద్దెల దగ్గరకు వచ్చేసరికి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డే కావచ్చు లేదా ఫ్రైడే వచ్చేసరికి అమ్మవాళ్ళు ఇద్దరు ఉన్నారనే దాంతో, తర్వాత అమ్మవాళ్ళని తీసుకొచ్చే సమయంలో కావచ్చు చాలా క్రౌడ్గా ఉంటుంది. గద్దెల దగ్గర మానిటరింగ్ అంటే ఈ రెండు చాలా, అక్కడ ఎన్ని CC కెమెరాస్ ఉన్నాయి? 16. సో ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు, ఇది ఓన్లీ వర్షిప్ ప్లేస్. ఈ వర్షిప్ ప్లేస్లోనే ఆల్మోస్ట్ 30 cameras ఇన్స్టాల్ అయింది. బట్ ఇప్పుడు మీరు కనిపిస్తున్నది ఓన్లీ 16 cameras. అక్కడ గద్దెలో ఎట్లా మూమెంట్ ఉంది, ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ అవుతుందా, క్యూ లైన్ ఎట్లా ఉంది, ఎవరికైనా ఇబ్బంది అవుతుందా అనేది కూడా మనం మానిటర్ చేసుకొని ఇక్కడ చూస్తున్నాం. ఈ క్యూ లైన్ ఎట్లా వస్తుంది, దిస్ ఇస్ RTC క్యూ లైన్. ఇది మెయిన్ గేట్ ద్వారా ఇది వస్తారు. సో విల్ బి ఏబుల్ టు సీ ఎవరు ఎక్కడ మూమెంట్ ఎక్కువ ఉంది, క్రౌడ్ ఎట్లా ఉంది, ఏదైనా స్టాంపిడ్ అయ్యే సిచ్యువేషన్ ఉందా అనేదంతా ఇక్కడ మానిటర్ చేసుకొని మనం అక్కడ ఉన్న ఆఫీసర్స్కి అలర్ట్ చేస్తే వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ CCTV కెమెరాస్ ద్వారా మనము ఆల్రెడీ ప్రీవియస్ అఫెండర్స్ కానీ మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. అక్కడ వీ విల్ బి ఏబుల్ టు అలర్ట్ ద కన్సర్న్ ఆఫీస్లో చేసి ఉంటాము. అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారంటే వీ విల్ బి ఏబుల్ టు టేక్ నెసరీ. జాతరకు వచ్చే సమయంలో అంటే చాలామంది ఓల్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు వస్తారు, తర్వాత చిన్న పిల్లలు వస్తుంటారు, తర్వాత డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు, కొంతమంది అట్లాంటి వాళ్ళు అస్వస్థకు. ఇట్లాంటి మానిటరింగ్ చేసే సమయంలో వాళ్ళని గుర్తించి వాళ్ళని సేవ్ చేయడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటుంది? ఎవరికి
పర్సన్ విత్ డిజబిలిటీస్ కూడా ఉంటారు, వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ కూడా మనం ఎన్షూర్ చేసుకుంటాము. దెన్ యాజ్ యూ ఆల్రెడీ టోల్డ్, బేబీస్ కానీ ప్రెగ్నెంట్ మదర్స్ వస్తే వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీ విల్ బి ఏబుల్ టు సీ అండ్ టేక్ అకార్డింగ్లీ. అవి కూడా ఎట్లా ఉంటాయి అక్కడ? సీసీ కెమెరాలు ఎట్లా పనిచేస్తాయి? దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎట్లాంటి మానిటరింగ్ చేయడానికి కావచ్చు, లేదా అక్కడికి ఏదైనా ఇష్యూ జరిగితే ఇమీడియట్లీ ఫోర్స్ని పంపించడానికి ఎట్లా ఉంటుంది? మీ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి? ఓకే, సో ఇప్పుడు యాజ్ యూ టోల్డ్ దట్ ఇదన్నీ ఇప్పుడు కింద ఉన్నది ఆర్టీసీ పార్కింగ్ ఏరియా, బయట పైన ఉన్నది జంపన్న వాగు. కానీ ఇప్పుడు డివోటీస్ బాతింగ్ ఘాట్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వెహికల్స్ ఎస్పెషలీ మనం ఎన్షూర్ చేసుకోవాల్సింది ఉరటం స్థూపం నుంచి ఏవి కూడా లోపలికి రాదు. మానిటరింగ్ అండ్ ఎన్షూరింగ్ దట్ ఆఫీసర్ ఇస్ రైట్ దేర్. ఇప్పుడు ఆయన కానిస్టేబుల్ అక్కడ ఆఫీసర్ చూస్తున్నారు చూడండి. సో ఆ ఆఫీసర్స్ని మీరు ఏం చేస్తున్నారు, అక్కడ వెహికల్ వస్తుంది చూడండి అని వీ క్యాన్ ఈజీలీ అలర్ట్ దెమ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద వర్క్ ఫ్రమ్ దోస్ పీపుల్. సార్ అంటే ఇప్పుడైతేనేమో అంటే జాతర టైంలో చాలా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎంతమంది సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నారు? అంటే ఎస్పెషల్లీ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తర్వాత స్పెషల్ ఫోర్స్, అంటే చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంటుంది, తర్వాత థెఫ్ట్ కావచ్చు లేదా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇమీడియట్లీ ఆ టీమ్స్ను రంగంలో దింపడానికి కావచ్చు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎట్లా వర్కింగ్ చేస్తారు? ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే వీ విల్ బి డిప్లాయింగ్ అరౌండ్ 300 మెంబర్స్. దే విల్ బి వర్కింగ్ 24 hours in 3 to 4 shifts. ఓకే, అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి తరపు నుంచి కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఒక నోడల్ ఆఫీసర్స్ ఇక్కడే కూర్చుంటారు. సో ఎవ్రీవన్ ఇప్పుడు ఏదైనా పార్కింగ్ విషయంలో ఏదో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ శానిటేషన్ ఏదో ఇష్యూ వచ్చింది వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్స్కి చెప్తే మనము వీ క్యాన్ ఎన్షూర్ దట్ ద ఇష్యూ ఈజ్ రిజాల్వ్డ్. సో ట్రాఫిక్ సంబంధించి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ నెట్వర్క్ జోనల్ సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పి మనం ఇష్యూ సార్. అంటే జాతరకు వచ్చేసరికి మీరు సీసీ కెమెరాస్ కంట్రోల్ రూమ్ దగ్గర కమాండ్ కంట్రోల్ నుంచి చేస్తారు. సేమ్ టైంలో మనం చూస్తే పార్కింగ్ సంబంధం అంటే చాలా ఏరియాస్ నుంచి లక్షల వెహికల్స్ వస్తాయి. ఒకటి ఆర్టీసీకి సంబంధించి కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, తర్వాత అఫీషియల్స్కి సంబంధించి కావచ్చు, తర్వాత సర్వీస్ చేయడానికి వచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశారు కదా, ఈసారి పార్కింగ్ ప్లేసెస్ ఎట్లా ఐడెంటిఫై చేశారు? ఎన్ని ఎకరాలలో ఇవి ఉంటుంది? సో ఆల్మోస్ట్ ఒక 60 ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 40 ప్లేసెస్ ఆర్ పార్కింగ్ ప్లేసెస్, ఇంకా 20 ప్లేసెస్ హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్లో కూడా ఎట్లా ఉంది అంటే వీ విల్ మేక్ వన్ వే. ఇప్పుడు వెంగళాపూర్ చింతల్ క్రాస్ నుంచి వస్తున్న వెహికల్స్కి ఏ విధంగా స్మూత్గా ఇన్ఫ్లో అవ్వాలో అదే విధంగా అవుట్ఫ్లో కూడా ఉండాలి. కాబట్టి కొంతవరకు స్ట్రెచ్ మాత్రమే 2 వే పెట్టి మిగతా అంతా 1 వే చేసి డైవర్షన్ చేసి ఎన్షూర్ దట్ డివోటీస్ విల్ రీచ్ దమ్ క్లోజెస్ట్ టు ద టెంపుల్. మనం ఆ స్టెప్స్ అంటే ఈసారి ఆర్టీసీకి సంబంధించి అంటే ఈసారి రికార్డ్ స్థాయిలో 1000 బస్సెస్ రన్ చేయబోతున్నారు. ఆ రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది, ఆ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉండేది. దాన్ని ఎట్లా మానిటరింగ్ చేయబోతున్నారు? ఆర్టీసీ బస్సెస్ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి సపరేట్ రూటే వీ హ్యావ్ డెసిగ్నేటెడ్. అండ్ లాస్ట్ టైం కన్నా ఈసారి 50 ఎకరాలు కూడా పార్కింగ్ స్పేసెస్ పెంచడం జరిగింది. ఆర్టీసీ సీనియర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడుకొని వాళ్ళకు దే ఆర్ ఆల్సో ఐ థింక్ యూ క్యాన్ ఆల్సో బై ద ఆన్ ద వే యూ క్యాన్ సీ పార్కింగ్ ప్లేస్ కూడా మొత్తం ప్రాపర్గా రెడీ అయిపోయింది. సో ఆల్ ద స్టెప్స్ హ్యాస్ టు హావ్ ఆల్రెడీ బీన్ టేకన్. అంటే ఓవైపేమో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు, మరోవైపేమో పార్కింగ్ సంబంధించిన ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకున్నారు, సేమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాటు చేస్తారు. మొన్న అంటే ఈ ముందస్తుగా భక్తులు వస్తున్నారు, వాళ్ళు మొన్న శనివారం 3 days హాలిడేస్ రావడంతో చాలా ట్రాఫిక్ జామ్ అయింది అనే ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మహాజాతరకు సంబంధించి ఇంకా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కొన్ని ఇంటర్నల్లీ కోర్ ఏరియాలో మీరు చూడొచ్చు కొన్ని రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. సో రోడ్ వర్క్స్ నడవడం వల్ల వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా రాలేకపోతున్నారు. సో దానివల్ల కొద్దిగా వెహికల్స్ ఆగినట్టు అనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ట్రాఫిక్ జామ్ అయితే లేదు. వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అడిషనల్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేశాము. మెయిన్లీ పబ్లిక్కి నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరిని కూడా ఓవర్టేక్ చేసుకోకండి. అండ్ రోడ్లో పక్కనే నిలబడి హాల్ట్ చేస్తే వేరే వస్తున్న భక్తాదులకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్. ఏదైనా డైవర్షన్ చేస్తున్నామంటే మన ఇంటెన్షన్ వచ్చేసి వేరే పార్కింగ్ ప్లేస్ విచ్ ఈస్ వెరీ నియర్ టు ద టెంపుల్ తీసుకెళ్ళడానికి ఉంటుంది. దయచేసి మాకు సహకరించాలని కోరుతున్నాను. మనం ఇప్పుడు గద్దెల దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు ఇదంతా కూడా ట్రాఫిక్ అంటే భక్తులతోటి క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. సేమ్ టైంలో వీవీఐపీల మూవ్మెంట్ కూడా ఇటువైపు నుంచే వస్తుంటుంది. సేమ్ సీఎంతో సహా ఈసారి మంత్రులు కానీ వీళ్ళంతా కూడా చాలా వీవీఐపీలు తర్వాత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. ఈ రెండింటిని కోఆర్డినేషన్ ఎట్లా చేయాలనుకున్నారు? ఎట్లా ప్లాన్ క్యూ లైన్లకు సంబంధించి కూడా ఆ రద్దీని కంట్రోల్ చేయడానికి సంబంధించి కానీ ఎట్లా? సీఎం గారు వచ్చినప్పుడు కూడా మనకి సపరేట్గా ఇంక్లూడింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటాం. ప్రోటోకాల్ దాంట్లో
మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ అందరూ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సీఎం గారు రూట్ దట్ ఈస్ ఆల్రెడీ సపరేట్ స్పెసిఫిక్ రూట్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ ఫర్ వచ్చే రూట్, కానీ దానికి సెక్యూరిటీ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. కామన్ పబ్లిక్కి కూడా సపరేట్గా క్యూ లైన్. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి, ఛత్తీస్గఢ్ నుంచి, కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళు ఏ రూట్ నుంచి రావాలి, అవన్నీ సపరేట్గా క్యూ లైన్ వేసుకోవడం జరిగింది. అది అందరికీ కమ్యూనికేట్ చేస్తాము. వాళ్ళు ఆ విధంగా వచ్చి సహకరిస్తే మంచిది. జాతర అనగానే మాస్ పీపుల్ అది ఉంటుంది, తర్వాత కుటుంబ సమేతంగా వస్తారు, తర్వాత అమ్మవార్లను దర్శించుకోవడం కావచ్చు, ఇక్కడనే విడిది చేస్తారు. ఏ ఫెస్టివల్ కానీ లేదా ఏ టెంపుల్స్ కానీ సపరేట్ డిఫరెంట్ కల్చర్ ఇక్కడ ఉంటుంది. వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు, ఇక్కడే స్టాండ్ అవుతారు, ఇక్కడనే వాళ్ళు వండుకొని తినడం కావచ్చు, వాళ్ళంతా వస్తారు. అట్లా వచ్చే భక్తులకు ఇప్పటివరకు మీరు సన్నద్ధమైన నేపథ్యంలో వారికి ఎలాంటి సూచనలు పోలీస్ శాఖ నుంచి చేయబోతున్నారు? ఒకటి, నేను ఆల్రెడీ చెప్పినట్టు మన రిస్ట్రిక్షన్స్ ఆంక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ వేసింది ఎందుకంటే అన్ని భక్తులు కూడా సంతోషంగా రావాలి, వాళ్ళకి ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేడారం జాతరకు వచ్చినప్పుడు దానికి కొన్ని ఆంక్షలు వేస్తాము కూడా. దానికి సహకారం ఇస్తే దట్ విల్ బి బెటర్. అండ్ మీరు చెప్పినట్టు క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ హ్యూజ్ టాస్క్. ఫర్ దట్ ఓన్లీ వీఆర్ డిప్లాయింగ్ 5,000 to 6,000 ఫోర్స్ అట్ వేరియస్ ప్లేసెస్. సో బాతింగ్ ఘాట్ కానీ వేరే ఎక్కడ ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉందో అక్కడంతా మనము డిప్లాయ్ చేసి వాళ్ళకి సపరేట్గా బ్రీఫ్ చేస్తాము. వచ్చే డివోటీస్తో ఎంత కార్డియల్గా ఉండాలి, వాళ్ళకి కన్విన్స్ చేసే మనము మన రిస్ట్రిక్షన్స్ని ఎన్ఫోర్స్ చేసుకోవాలి, కానీ వేరే రకంగా మాట్లాడొద్దు అని కూడా మనం అందరికీ గైడ్ చేసి ఆ విధంగా వి విల్ ఎన్ష్యూర్ దట్. ఏదైతే పోలీస్ శాఖ చెప్తున్నటువంటి గైడ్లైన్స్ కావచ్చు, కొన్ని ఆంక్షలు కావచ్చు, ఇవంతా కూడా భక్తుల కోసమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళంతా కూడా సహకరించాలని కూడా పోలీస్ అధికారులు కోరుతున్నారు. ఇది మేడారంకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ తీసుకుంటున్నటువంటి సన్నద్ధమవుతున్నటువంటి చర్యలు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.